హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను ఒక మంచి హోమ్మేడ్ హెయిర్ ప్యాక్తో నేను వేళ మీ ముందుకు వచ్చేసాను. చూడండి, నా హెయిర్ గ్రోత్కి యూస్ఫుల్ అయ్యేవి అన్నీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి హెయిర్ ప్యాక్స్ దగ్గర నుంచి అన్నీ హోమ్మేడ్ షాంపూ కూడా నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. మన హెయిర్కి మనం కొన్ని చిన్న చిన్నవి మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. హెయిర్ ప్యాక్స్ లాంటివి, హెయిర్ ఆయిల్స్ లాంటివి నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టానని చెప్పాను కదా, అవి ఫాలో అవ్వండి. మీ హెయిర్కి ఏది సెట్ అవుతుందో అది యూస్ చేసుకొని మీరు యూస్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్, మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడే నా హెయిర్ మీరు ఎంత ఉందో చూశారు. ఇప్పుడు నా హెయిర్ అప్పటికి ఇప్పటికీ కూడా ఎంత గ్రో అయిందో చూడండి, కింద మీకు తెలుస్తుంది. నేను చూపిస్తాను కూడా మీకు. మనం తీసుకునే కేర్ని బట్టి మన హెయిర్ గ్రోత్ అనేది, మనకి ఏ విటమిన్స్ తక్కువైనా కానీ మనకి ఫస్ట్ పడేది హెయిర్ మీదే దాని ఎఫెక్ట్ పడుతుంది. విటమిన్ డి కానీ, B12 కానీ, ఐరన్ కానీ ఇలాంటి ఏవి తక్కువైనా మనకి ఫస్ట్ పడేది హెయిర్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. మీరు కొంచెం కేర్ తీసుకుంటే చాలు, మనం మన హెయిర్ని లాస్ అవ్వకుండా చూసుకోవచ్చు అన్నమాట. చూడండి, నా హెయిర్ నా పాదాల మీద వరకు టచ్ చేస్తుంది అన్నాను కదా. చూడండి, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. మీకు వీడియోలో సరిగ్గా కనబడుతుందో లేదో తెలియట్లేదు నాకు. నా పాదాల వరకు టచ్ చేస్తుంది అది నా హెయిర్. మనం చేసుకునే ఇంట్లోవే అనండి, నేను చెప్పేదన్నీ ఇంట్లోవే హోమ్మేడ్వే చెప్తున్నాను నేనేమి కెమికల్ యూజ్ చేసేవి అవన్నీ మనకి ఏం అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా కేర్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ ఏంటో చూసేద్దాం. 4 to 5 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుని, నెక్స్ట్ ఉసిరికాయ పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉసిరికాయ పొడి వేసుకొని, దాంట్లోకి అలోవెరా, నెక్స్ట్ నా హెయిర్కి ఒక 2 బీట్రూట్లు అయితే సరిపోతాయి. మీరు మీ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ చూసుకొని వేసుకొని హెయిర్ ప్యాక్ చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చూస్తుంది. ఒకసారి మీరు మీ హెయిర్కి పెట్టి ఒకసారి చూసుకోండి, మీరే ట్రై చేయండి. రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. నేను నా వీడియోస్లో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదండి, ఎవ్రీ వీక్ ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే మన స్కాల్ప్కి చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. మన పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి డాండ్రఫ్ అది ఏమన్నా ఉన్నా కానీ మంచిగా క్లీన్ కూడా అయిపోతుంది వాళ్ళకి. ఈ చిన్న చిన్నవేనండి టిప్స్, ఇవి ఫాలో అయితే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ఉండలు లేకుండా ఆ బీట్రూట్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకుందాము. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టేసి ఉంచేసి ఆ తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకుందాము. ఇదిగోండి, హెయిర్కి అప్లై చేసేసుకున్నాను నేను. ఒక 1/2 అవర్ to 40 మినిట్స్ ఈ హెయిర్ ప్యాక్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. నేను హెయిర్ స్టైల్స్ కూడా అడుగుతున్నారు, హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలి మేడం, నాది లాంగ్ హెయిర్ కదా. నేను చేసుకునే చిన్న చిన్న హెయిర్ స్టైల్సే నేను మీకు చూపించగలను. నెక్స్ట్ వీడియోలో కావాలంటే చూపిస్తాను. నాకు లాంగ్ హెయిర్ అవడంతో ఎవరైనా నాకు హెయిర్ స్టైల్ చేయాలి తప్ప నేను అంత లాంగ్ హెయిర్ స్టైల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ప్లీజ్ అండి, మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.